వెల్కమ్ టు సీఎం టైమ్స్. రామసముద్రం మండలం అరికేల గ్రామ పంచాయతీ గౌనివారిపల్లి దగ్గర అడ్డకొండలో అనాథులుగా నివసిస్తున్న యానాదుల కుటుంబాలకు కలిసిన సిపిఐ నాయకులు. ఈ సందర్భంగా సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా సమాజానికి దూరంగా దట్టమైన అరణ్యంలో 10 కుటుంబాలు యానాదుల అటవీ సంపదపైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని, వీరు 15 సంవత్సరాలుగా దుర్భర జీవితాన్ని కొనసాగిస్తున్నారని, పలు దఫాలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి మాకు నివసించడానికి ఇంటి స్థలాలు ఇవ్వండి. మేము ఈ కార్యక్రమంలో సిపిఐ మదనపల్లి మండల కార్యదర్శి రెడ్డి శేఖర్, కిషోర్, హరికుమార్, రెడ్డమ్మ మరియు బాధిత కుటుంబాలు పాల్గొన్నారు. రామసముద్రం మండలం అరికల గ్రామ పంచాయతీ గౌనివారిపల్లికి దగ్గరగా దాదాపు ఒక 5 కిలోమీటర్ల దూరంలో అడ్డకొండలో ఒక 10 కుటుంబాలు యానాది కుటుంబాలు నివసిస్తున్నారు. వీళ్ళు దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని ఆ గుడిసెల పైన ఇలాంటి పట్టలు కప్పుకొని జీవనం కొనసాగిస్తున్నారు. వీళ్ళకి ఇక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు కానీ కనీసం రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితి. వీళ్ళకి ఉపాధి ఏమాత్రం లేదు. వీళ్ళు కేవలం ఈ అడ్డకొండలో దొరికేటువంటి గడ్డలపైన కాయలపైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఇక్కడ పుట్టే ప్రతి బిడ్డకు చదువు ఏమాత్రం కనీసం వాళ్ళు కూడా రానటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు సమాజానికే దూరంగా ఉండేటువంటి పరిస్థితి. వీళ్ళు ఎందుకు సమాజానికి దూరంగా ఉన్నారంటే అడవి ప్రాంతంలో నివసించేటువంటి గిరిపుత్రులు వీళ్ళు అనేక సార్లు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగారు, సబ్ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగారు. మేము అడవుల్లో ఉన్నాం, మా బిడ్డలకి చదువు లేదు, మా పెద్దలకి ఎవరైనా ముసలోళ్ళకి కనీసం హెల్త్ బాగాలేకపోతే ఇక్కడి నుంచి హాస్పిటల్కి రోడ్డుపైకి తీసుకొని పోవాలంటే కూడా 5 కిలోమీటర్లు కాలినడకన మోసుకొని పోయేటువంటి పరిస్థితి ఉంది. మేము తాగడానికి కనీసం నీళ్లు లేవు. వర్షం పడితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గుంతల్లో, బావిలో, ఇలాంటి వాగుల్లో తీసుకొచ్చి మేము వండుకునేటువంటి పరిస్థితి. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మేముండాం. మాకు కాలనీ ఇండ్లుగానే ఏర్పాటు చేస్తే మేము కూడా జనజీవన స్రవంతలేకొచ్చి మేము కూలీ నాలి చేసుకొని మా బిడ్డలకైనా చదువు చెప్పించుకుంటాం, కనీసం వైద్యానికి విద్యకి దగ్గరగా ఉంటామని అనేక సార్లు అనేక అధికారుల చుట్టూ తిరిగారు. మరి ఈ యానాది కుటుంబాలు ఒక్కరోజు ఖాళీగా ఉంటే కూడా వాళ్ళ కుటుంబాలను గడవనటువంటి పరిస్థితుల్లో ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరుగుతారో ఒకసారి అధికారులు, పాలక వర్గాలు ఆలోచించాలి. మేము ఎంఆర్ఓ గారిని, స్థానిక సబ్ కలెక్టర్ గారిని కోరేది ఏమంటే ఇక్కడ నివసిస్తున్నటువంటి 10 యానాది కుటుంబాలకు కూడా మీరు కాలనీలను ఏర్పాటు చేయాలి. ఈ పక్కనే గౌనివారిపల్లికి దగ్గరలో సర్వే నెంబర్ 29లో 2 ఎకరాల 64 సెంట్లు వేకెంట్ ల్యాండ్ ఉంది, ప్రభుత్వ ల్యాండ్. అక్కడ ఆల్రెడీ యానాది కుటుంబాలు 10 కుటుంబాలు నివసిస్తున్నారు. వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి 10 కుటుంబాలకు కూడా ఆ ప్రాంతంలో కాలనీ ఇండ్లు ఇస్తే అక్కడ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వానికి కూడా ఈజీగా ఉంటుంది. వీళ్ళ జీవితాలు అయినా మెరుగుపడతాయని సిపిఐ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. సబ్ కలెక్టర్ గారు తక్షణమే స్పందించి వీళ్ళకి నివాస స్థలాలను ఏర్పాటు చేయాలని సిపిఐ పార్టీగా కోరుకుంటున్నాం.